మొన్నటికి మొన్న నందిగాంలో బస్సు ప్రమాద సందర్భంలో భారత ప్రధాని చేత ఈ భారతదేశంలో ఉత్తమ కలెక్టర్గా అవార్డు పొందినటువంటి కృష్ణా జిల్లా కలెక్టరు కె బాబు మీద ఆయన దౌర్జన్యాన్ని మీడియాలోనూ చూసాం. ఆయన్ని సాక్షాత్తు సెంట్రల్ జైలుకి పంపిస్తా అన్నాడు. ఆయన్ని డాక్టర్ల చేతుల్లో కాగితాలు లాక్కున్నాడు. ఇష్టారీతిన ఆయన ప్రవర్తించిన తీరును మనం చూసాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఒక చిన్న సంఘటన జరిగితే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మేము అధికార ప్రభుత్వంలో ఉన్నా విజ్ఞతతో ఆలోచించి భేషజాలికి పోకుండా సాక్షాత్తు కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి అధికారులకి మేము సారీ చెప్పి వచ్చాం. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం జరిగిన సంఘటనల మీద విచారం కూడా వ్యక్తం చేయనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం. దాని గురించి అసెంబ్లీలో చర్చిస్తూ ఉంటాడు, ఇష్టారీతిని మాట్లాడుతూ ఉన్నాడు. మేము అసెంబ్లీలో జరిగిన పరిణామాల మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, వెంకటరామరెడ్డి కానీ, అలాగే పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్ కానీ, కోనేరు ప్రసాద్ కానీ ఏ విధంగా నీ వల్ల జైలు పాలు అయిపోయి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ధైర్యంగా మంత్రి చెప్పినా, పార్లమెంట్ సభ్యుడు చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా సరే రూల్ ప్రకారం నడుచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు కానీ అధికారులు పరిపాలన మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో రా, చర్చిద్దాం. నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశావు, అన్ని విషయాల మీద కూడా కులంకుషంగా చర్చించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకొస్తా ఉంది. ఇప్పటికైనా కోరుతా ఉన్నావు, నీ ప్రవర్తన మార్చుకో, నీ తీరును మార్చుకో. అధికార పార్టీ సభ్యులు జరిగిన పొరపాటుకి సాక్షాత్తు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి క్షమాపణ చెప్పినటువంటి తీరుని ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, అందరూ హర్షిస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఎప్పుడూ ఇలాంటిది చరిత్రలో జరగలేదండి. ఒక పొరపాటు చేస్తే గతంలో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించేవాళ్ళు ఇవాళ అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరారంటే మేము మీకు మీ విజ్ఞతకి మేము అభినందిస్తూ ఉన్నామండి, స్వాగతిస్తూ ఉన్నామండి అని చెప్పి అధికారులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతుంది సరికాదు. ప్రభుత్వం జరిగిన విషయాలన్నింటి మీద కూడా అసెంబ్లీలో శాసనసభలో చర్చించడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.